హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యంగా మెట్రో ప్రయాణికులకు ఊపిరి పీల్చుకునే వార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో పోర్ట్ టాక్సీలు ప్రవేశపెట్టేందుకు సీరియస్గా ఆలోచిస్తుంది. ఇది పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానంలో అమలు చేయనున్న అత్యాధునిక రవాణా వ్యవస్థ. ఈ ప్రాజెక్టు ద్వారా మెట్రో స్టేషన్ల నుంచి ఐటీ హబ్లు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు సేవలను రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు వినియోగిస్తున్నారు. మెట్రో రైలు సమయానికి సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ స్టేషన్ నుంచి ఫైనల్ గమ్యం స్థానానికి చేరుకోవడం ఇప్పటికీ పెద్ద సవాలుగా మిగిలిపోయింది. ట్రాఫిక్ జామ్లు, ఆటో క్యాబ్ల లభ్యత లేకపోవడం, వర్షాకాలంలో ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు ప్రయాణికులను బాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కు సంబంధం లేకుండా ఎలివేటెడ్ ట్రాక్లపై నడిచే డ్రైవర్లెస్ పోర్ట్ టాక్సీలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమికంగా ఈ ప్రాజెక్టును తొలి దశలో రాయదుర్గం నుంచి కుకట్పల్లి, రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, సచివాలయం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఇవన్నీ ఐటీ, ఫైనాన్షియల్, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉండే ఏరియాలు కావడంతో ఇక్కడ లాస్ట్ మైల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పోర్ట్ టాక్సీలు మెట్రో స్టేషన్లతో నేరుగా అనుసంధానం అవుతాయి. ఈ ప్రాజెక్టును డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ మోడల్లో అమలు చేయనున్నారు. అంటే ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలతో కలిసి పనిచేస్తుంది. ప్రైవేటు పార్ట్నర్లు డిజైను, నిర్మాణం, ఫైనాన్సింగ్ ఆపరేషన్లు చూసుకుంటూ ఉంటారు. నిర్దిష్ట కాలం తర్వాత ఆస్తి ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. ప్రస్తుతం సాంకేతిక సాధ్యాసాధ్యాలు, ఆర్థిక అంచనాలు, ఫీజిబిలిటీ స్టడీలు కొనసాగుతున్నాయి. పోర్ట్ టాక్సీలు సాధారణ టాక్సీలకు భిన్నంగా అనేక అద్భుతమైన ఫీచర్లు వస్తున్నాయి. పూర్తిగా ఆటోమేటెడ్ అండ్ డ్రైవర్ లేకుండా నడుస్తాయి. గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు. ఒక్కో పాడ్లో 6 నుంచి 8 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. గంటకు సుమారు 10,000 మంది రవాణా సామర్థ్యం కలిగి ఉంటాయి. విద్యుత్ లేదా బ్యాటరీ ఆధారంగా నడవడం వల్ల జీరో ఎమిషన్స్తో పర్యావరణానికి స్నేహపూర్వకంగా ఉంటాయి. ముందస్తు బుకింగ్ సౌకర్యం లేదా యాప్ ద్వారా సీట్ బుక్ చేసుకోవచ్చు. ఎలివేటెడ్ ట్రాక్లపై నడవడం వల్ల రోడ్డు ట్రాఫిక్ ప్రభావం పడదు. సమయానికి, సేఫ్టీకి ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి పోర్ట్ టాక్సీ వ్యవస్థ ముంబైలో ప్రారంభ దశలో అమల్లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్లోనే ఇదే మార్గంలో ముందుకు వెళ్తుంది. అన్ని అంశాలు అనుకూలంగా సాగితే రాబోయే కొన్నేళ్లలో హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ట్రాఫిక్ రహితం, పర్యావరణ రహితం, సమర్థమైన లాస్ట్ మైల్ కనెక్టివిటీతో హైదరాబాద్ మరింత స్మార్ట్ సిటీగా మారనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మెట్రో ప్రయాణికులకు ఇక ఆటో క్యాబ్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్ రవాణా భవిష్యత్తు ఆధునికమైన గ్రీన్ మార్గంలో సాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.